విద్యార్థి మృతికి కారణమైన లెక్చరర్ల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య కమిటీ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్లోని మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి మృతికి నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బాలల హక్కుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘంతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి పట్ల ఇద్దరు లెక్చరర్లు అవమానంగా మాట్లాడి ఆమె చావుకు కారణమయ్యారని టీఏఎస్ఎస్ కన్వీనర్ మైత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టాస్క్ కమిటీ నుంచి మారేడుపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక స్టూడెంట్ కి చనిపోవడానికి కారణమైన ఇద్దరు టీచర్లు ఎందుకు కారణమైన ఒక 45 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల టీచర్స్ ఆమె పీరియడ్స్ వచ్చిన పట్టించుకోకుండా యాజ్ అ ఉమెన్ టీచర్ మేల్స్ ఇంకా ఎలా ట్రీట్ చేస్తారు, ఉమెన్ అయి ఉండి తను అట్లా ట్రీట్ చేయడం అనేది చాలా బాధాకరం. అసలు వెరీ హార్ట్లెస్ మేడం అనేది. వాళ్ళిద్దరి పైన కఠిన చర్యలు తీసుకోవాలి, కంపల్సరీ వాళ్ళకి జాబ్ అనేది తీసాలి. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ కాలేజ్లలో ఏ స్కూల్స్లలో జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్క స్కూల్స్లో ప్రతి ఒక్క కాలేజ్లో ఒక ఇన్ఛార్జ్ పెట్టాలి. లైక్ అన్ని మనసులో పెట్టుకోవడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది, బ్లడ్ క్లాట్ అయ్యి. అలాంటివి ఇంకెక్కడ జరగకుండా చూసుకోవాలి. తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య వైస్ ప్రెసిడెంట్ని నేను. ఇప్పుడు ఇక్కడ మన మారేడుపల్లి మండలంలో మనం ఈ పరిణామం ఏంటంటే, మారేడుపల్లి మండలంలో ఒక గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అమ్మాయి వర్షిని తన ఒక పర్సనల్ విషయాన్ని కూడా తను చెప్పుకున్నాక నేను ఈ స్కూల్కి లేట్ అయిందని ఒక విషయంతో తను ఒక బ్లడ్ క్లాట్ అయ్యి కూడా తను చనిపోవడానికి కారణం కూడా ఇద్దరు మహిళా టీచర్లు. అది ఎందుకు, జస్ట్ స్కూల్కి ఎందుకు లేట్ వచ్చావు, ప్రీ ఫైనల్స్ కాలేజ్కి ఎందుకు లేట్ వచ్చావు, ప్రీ ఫైనల్స్ ఉన్నాయి, 45 మినిట్స్ లేట్ అయింది, పర్సనల్ ఇష్యూ మ్యామ్, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, మా ఫాదర్కి కూడా బాగాలేరు అని 45 మినిట్స్ లేట్ అయినందుకు ఆ అమ్మాయి, ఇద్దరు ఆడవాళ్ళైన ఇద్దరు ఆ టీచర్లు కూడా అసలు ఎటువంటి మొత్తం దయ లేకుండా పొద్దుగాల 9:30కి 10 గంటలకు వచ్చిన అమ్మాయిని 1 గంట వరకు బయట నించోబెట్టి తనతో ఏ రకంగా ప్రవర్తించాలంటే తను మానసికంగా చాలా బాధపడింది. అందరి ముందు అలా అనడం వల్ల తను చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల చాలా డిప్రెస్ కావడం వల్ల తన బ్రెయిన్ లో బ్లడ్ అనేది క్లాట్ అయ్యి ఇప్పుడు తను మనతో లేదు. తన వల్ల ఇప్పుడు ఒక స్కూల్ ఒక కాలేజ్లో ఇలా జరిగింది. అలా ఎన్నో స్కూల్స్ ఎన్నో కాలేజెస్లో అమ్మాయిలు ఎంతమంది, ఎన్ని టీచర్లు ఎంతమంది ఇక మానసికంగా విధిస్తున్నారో మనకు తెలియదు. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ని, ప్రతి ఒక్క సీఎం సార్ని నేను ఏంది వేడుకుంటున్నానంటే, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ప్లీజ్ చెకింగ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ టీచర్ ఎలా ఉన్నారు. మనకి అన్ని నేర్పించే ఇంట్లో మనకి జాగ్రత్త ఉంటాము, స్కూల్కి వెళ్ళి బాగా కాలేజ్కి చదువుకుంటా అనుకున్న వాళ్ళే ఇప్పుడు మనల్ని ఒక అమ్మాయికి ప్రాణం తీసిన వాళ్ళు